ఎలాగోలాగా నీ లవ్ విషయం అర్జున్ కి చెప్పు. అతనికి ఓకే అయితే వాళ్ళక్కని కన్విన్స్ చేసుకుంటాడో కాళ్ళు పట్టుకుంటాడో అతనిష్టం. ఆ తర్వాత మీ పెళ్ళి ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు స్నేహ. ఇదిగో నువ్విలా నసపెట్టావనుకో డైరెక్ట్ గా వెళ్లి నాన్న దగ్గర విషయం చెప్పేస్తాను. అప్పుడు ఆయనే నీకు పెళ్లి చేస్తారు. ఏ ఏం మాట్లాడుతున్నావు? నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది, మహా అయితే అర్జున్ తో మాట్లాడి మీ పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వెంటనే హనీమూన్. నిన్ను నాకిప్పుడే తెలిసిందే. ఇప్పటిదాకా నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళయ్యారని. అంటే అమ్మా అది ఏ మాకు చెప్పకూడదు అనుకున్నారా? చెప్పాలనిపించలేదా? మాకు తెలియకుండా ఎన్నాళ్ళు దాద్దాం అనుకున్నారు? అంటే అక్క నాకు ఇప్పుడే చెప్పిందమ్మా. ఏ అపర్ణ, అన్ని విషయాల్లోనూ ఎంతో ధైర్యంగా తెలివిగా ఉండే నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేస్తావా? సారీ అమ్మా. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు లేవే? ఇంతకీ దెబ్బ ఎప్పుడు తగిలింది, ఎలా తగిలింది? దెబ్బ? అవును, దాని చేతికి దెబ్బ తగలబట్టేగా నువ్వు అన్నం కలిపి పెడుతున్నావు. అవునమ్మా. ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి? అసలు దెబ్బ ఎలా తగిలింది? టేబుల్ కింద. అదేమో టేబుల్ అంటుంది, నువ్వేమో తలుపు అంటున్నావు. నిజం చెప్పండి. అంటే అమ్మా, టేబుల్ కింద ఉన్న బొద్దింక తలుపు వెనక్కి వెళ్లి దాక్కుంటే దాన్ని బయటికి తీయడానికి నేను తలుపేశాను. అక్క తెలియకుండా తలుపు మధ్యలో చేపెట్టింది. దాంతో వేళ్లు నలిగాయమ్మా. బుద్ధి లేకపోతే సరి, తలుపు వేసేటప్పుడు చూసుకోవద్దు. పెద్దగా ఏం కాలేదులేమ్మా, వదిలే. సరే సరే, తిని త్వరగా పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఎందుకమ్మా? రేపక్కన చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారే. ఒకసారి వద్దు అని వెళ్ళాక మళ్ళీ రావడం ఏంటమ్మా? వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదమ్మా, వద్దని చెప్పే. వద్దని చెప్పడానికి నువ్వెవరివే? ఆల్రెడీ మీ నాన్నగారు రమ్మని చెప్పేశారు. అంతేకాదు, ఇవి కేవలం సాంప్రదాయం కోసం జరుగుతున్న పెళ్లి చూపులు. వాళ్ళు నిశ్చితార్థం పెట్టుకోవడానికి సిద్ధపడే వస్తున్నారు. అయినా పెళ్లి చూపులు జరగకుండా పెళ్లి కొడుకు అక్కకి నచ్చకుండా నిశ్చితార్థం ఏంటమ్మా? రామారావు గారు చెప్పిన దాని ప్రకారం అబ్బాయి అక్కకి తప్పకుండా నచ్చుతాడే. అన్నిటికీ మించి మీ అక్క మా మాట కాదు అన్నదన్న నమ్మకంతో మీ నాన్నగారు మాట కూడా ఇచ్చేశారు. కాబట్టి దాదాపుగా సంబంధం ఖాయమైపోయినట్టే. ముచ్చట్లాపి త్వరగా తిని పడుకోండి. ఏంటి ఇలా జరిగింది? ఇంకా ఏం జరగలేదక్క. నీ చెల్లెలు జరగనివ్వదు, నువ్వేం టెన్షన్ పడకు. తెల్లవారితే పెళ్లి వాళ్ళు వస్తున్నారట. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అబ్బా, పెళ్లి వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉందక్క. ఈ లోపు వాళ్ళ పని వాళ్ళని చేయని, మన పని మనం చేద్దాం. ఏం చేస్తావు? వెయిట్ అండ్ సీ. బావా, 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 ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనేదైతే విన్నానో అదేగా నువ్వు చెప్పింది. పో బావా, నువ్వు భలే సరదాగా మాట్లాడుతున్నావు. వాట్ హ్యాపెండ్ స్నేహ? అయ్యో ఓకే. ఏంటి కొత్త పలకరింపు?
కొత్త పలకరింపు ఏంటి బావా? నువ్వు నాకు బావే కదా, అందుకే బావా అని పిలుస్తున్నాను. మీ అక్కని నేను పెళ్లి చేసుకోలేదు కదా నీకు భావనవడానికి. కానీ మీ అక్కని మా అన్నయ్య చేసుకున్నాడు కదా, అందుకే బావయ్యావు. అవును బావా, ఇంతకీ ఏం చేస్తున్నా? ప్రేమించుకుందారా? ఛీ, పో బావా. హలో, నేను చెప్పింది సినిమా పేరు. ఆ సినిమా చూస్తున్నాను అని చెప్తున్నాను. ఓ, ఇంతకీ మీ అక్క ఏం చేస్తుంది? నిన్ను లవ్ చేస్తుంది బావా. ఏంటి, లవ్ చేస్తుందా? అంటే నువ్వు లవ్ లో ఉన్నావు కదా, పువ్వన్న లవ్ లాగే వినిపిస్తుంది. మా అక్క స్టవ్ స్టవ్ క్లీన్ చేస్తుంది అన్నాను. సర్లే, ఎందుకు వచ్చావు? ఏ, బావ గదిలోకి మరదలు రాకూడదా బావా? రావచ్చు, కానీ ఇప్పుడెందుకు వచ్చావు అంటున్నా. హెల్ప్ కోసం బావా. ఆ? చిన్న హెల్ప్ చేస్తావా బావా? హెల్ప్ అంటే నాయుడు బావ, నాయుడు బావ అంటే హెల్ప్. ఈ నాయుడు బావ ఉండగా వేరే వాళ్ళని హెల్ప్ అడగడం అంటే నన్ను అవమానించడమే. చాలే, మా అర్జున్ బావ ఉండగా ఏ బావ హెల్ప్ అక్కర్లేదు. ఆ వాడు స్నేహ వాట్ టాకింగ్. నా హెల్ప్ వద్దా? ఆ? కోనసీమలో మొట్టమొదటి హెల్ప్ చేసింది ఎవరు? మా తాత. హెల్ప్ చేసి ఫెయిల్ చచ్చింది ఎవరు? మా తాతే. అలాంటి హెల్పింగ్ హిస్టరీ ఉన్న హెల్పింగ్ బ్రాండ్ ఈ నాయుడు బాబు హెల్ప్ చేయకపోతే ఈ పార్ని హెల్ప్ చేస్తాడు. చిచ్చి. ఆపుతావా? ఆ? అర్జున్ బావంటే ఎవరనుకున్నావు? అపర్ణక్కకి సొంత బావ. మా అక్కకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో ఇక నుంచి అర్జున్ బావకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ. లేదంటే 10 మంది కూలీల్ని పెట్టి కొట్టిస్తా. వాట్ స్నేహ హిట్టింగ్? అయ్యి బాబోయ్, తమ్ముడు నువ్వేం బాధపడకే, నేను హాస్పిటల్లో నేను చేర్పిస్తాను. బాధపడక. హలో, ఆమె కూలీలతో కొట్టిస్తాననేది నన్ను కాదు, నిన్ను. పర్లేదులే, ఇంకో 100 వేసి నిన్ను కూడా కొట్టమంట. చాలే, ఇంతకీ ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా హెల్ప్ అనే పదం వినిపిస్తే చాలు ఈ నాయుడు అక్కడికి వచ్చి వాడిపోతాడు. ఇప్పుడు ఎక్కడ వినిపించింది, అందుకే వచ్చేసా. వాట్ హెల్ప్ యూ నీడ్ స్నేహ? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఇగో ఈ కళ్ళ అమ్మాయి గడి నమ్ముకుని తప్పు చేతనం గుర్తుపెట్టుకో, మళ్ళీ నన్ను అడగకూడదు చెప్తున్నాను. ఏయ్, కల్లో అమ్మాయి గడా? మరి కాదేటి అంటుంటావు కదా, డ్రీమ్ గర్ల్ డ్రమ్ గర్ల్ అని. ఆ కళ్ళ అమ్మాయిని ఎత్తుక్కోలేనివి నువ్వు స్నేహం హెల్ప్ చేస్తావు. మిస్టర్ నాయుడు బావా, స్నేహ. అర్జున్ ఈ స్నేహకి బావ. ఓ తిక్క వాగుడు వాగావంటే లెక్క పెట్టుకోవడానికి ఎముకలు కూడా దొరకవు. నిన్ను హెల్ప్ అడిగితే కంపు చేస్తావు, ప్లాన్ మొత్తం చెడగొడతావు. కాబట్టి నీ పన్ను చూసుకో, మా పని మా అర్జున్ బావ చూసుకుంటాడు. ఏం బావా? అవునవును, నా మరదల కోసం చేస్తాను. బావా, ఎందుకలా అర్చో? మరదలు కాదు బావా, మరదళ్ళు అనాలి. నువ్వు మా అక్కను మర్చిపోయావు. ఓ అదా, చెవులు చిరిగిపోయేలా అరిస్తే ఇంకేదో అనుకున్నాను. అవునవును, మా అపర్ణ మరదల కోసం ఏ హెల్ప్ అయినా చేస్తాను. ఆఖరికి నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. నువ్వు ఇవ్వక్కర్లే, తేడా వస్తే వాళ్ళు తీసేస్తారు. ఆయన ఈ నాయుడు బాబు హెల్ప్ అక్కర్లేదు అన్నప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉన్నందుకో నేను వెళ్తా. వెళ్ళు. చాలా థ్యాంక్స్ బావా. ఇంతకీ నేనేం హెల్ప్ చేయాలో చెప్పలేదు. అవన్నీ రేపు చెప్తాను బావా. ఉంటాను. గుడ్ నైట్. అలాగే. ఈ నాయుడు బాబు హెల్ప్ లేకపోవడమా అసంభవం. ఎలాగైనా మీ మధ్యలోకి వస్తా, ఈ నాయుడు బాబు మార్క్ హెల్ప్ ఏటో చూపిస్తా, నేనేటో నిరూపిస్తా. వస్తా. ఇదిగో, వాళ్ళకి అడ్రస్ కరెక్ట్ గానే చెప్పావా? పూసగుచ్చినట్టు చెప్పానమ్మాయి. మరి ఇంకా వాళ్ళు వచ్చి సావలేదే? అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్తే ఆంటీ. రే, ఆంటీ అని పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాక బండయ్యదవా. సారీ బామ్మగారు. నోర్మోయ్, నువ్వు ఆంటీవి కాక అదేదో యాడ్లో మమ్మీవా? చూడండి, తయారు మీకేం చెప్పింది? సుకన్య అని ఒక తింగరదుంది, అది చెప్పినట్టు చేస్తే బాగా డబ్బిస్తుంది, నొక్కేయండి అని చెప్పింది. ఒరే కర్రీసనోసి, నువ్వు ఆగు. నువ్వు చెప్పన్నయ్యా. పేమెంట్ డబల్ చెప్తే చెరి సగం పంచుకుందామని చెప్పింది.
పడిపోతారా పాపిస్తేదవల్లారా. నోర్ముయ్, నమ్మిన వాళ్ళని మోసం చేస్తే నీలాంటి వాళ్ళు పురుగులు పడిపోతారు. వాళ్ళెందుకు పడతారు? పాపం, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా. చూడండిరా, రానా? ఇంతకు ముందు అన్నయ్య అన్నారు. నేను అన్నయ్యని రారా పోరా అనే పిలుస్తాను. మీకు పని కావాలా మర్యాద కావాలా? పనే కావాలి. గుడ్. చూడండి, రేపు ఉదయం 10 గంటలకి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరతాడు. ఎవరింటి దగ్గర నుంచి మేడం? మీ ఇంటి దగ్గర నుంచిరా. అంటే మాలో ఒకడు పెళ్లి కొడుకు అనమాట. థ్యాంక్స్ బామ్మ. చంపుదా పంది ఎదవల్లారా. చెప్పేది మూసుకొని వినండి. నువ్వు చెప్పు అమ్మాయి. సరిగ్గా 10:30కి కోటిపల్లి రేవు దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి దారి 2 వైపులకు చీలిపోతుంది. ఇలా దాంతో పెళ్లి కొడుకు కారు 2 ముక్కలుగా చీలిపోతుంది, అంతేగా? రే, మీరసలు రౌడీలా బుడతలు పట్టే మొహాలా? నేను చెప్పేటప్పుడు మధ్యలో అడ్డొచ్చారో చంపేస్తాను. సైలెంట్ గా వినండి. అలాగే మేడం. కోటిపల్లి రేవు దగ్గర నుంచి సరిగ్గా 6 గంటకి కారు రావులపాలెం బ్రిడ్జి దగ్గరికి వస్తుంది. ఆల్రెడీ మీరిక్కడ దాక్కొనుంటారు. అక్కడ దాక్కోడానికి ఏదైనా ఉందా మేడం? లేదంటే ఏమైనా తీసుకెళ్ళమంటారా? ఎందుకు? దాక్కోడానికి మేడం. తాయారు. రేయ్, మీరు రౌడీలో సన్నా చదవలా. మీకు దండ పెడతానరా. ప్రశ్నలు ఆపి ప్రశాంతంగా వినండి. అలాగే బామ్మగారు. సరిగ్గా జంక్షన్ దగ్గరకు రాగానే మీరు కారు మీద దాడి చేస్తారు. దాంతో కారు ఆగిపోతుంది. వెంటనే మీరు కత్తులు గన్నులు చూపిస్తారు. అబ్బో, అవి మా పిల్లలకే చూపించాం, వాళ్ళకెలా చూపిస్తాం? మీ బొందరా, చూపించడం అంటే బ్యాంకుల్లో ఆధార్ కార్డు, ఓటింగ్ లో ఓటర్ కార్డు చూపించినట్టు కాదు, బెదిరించినట్టుగా చూపించాలి. లోపలున్న పెళ్లి వాళ్ళని దించేసి మనం తీసుకొచ్చిన పెళ్లి కొడుకుని అందులో ఎక్కించాలి. దాంతో అసలు పెళ్లి కొడుకు ఆగిపోతాడు. నకిలీ పెళ్లి కొడుకు అపర్ణకి మొగుడే కూర్చుంటాడు. అర్థమైందా? మొత్తం అర్థమైందమ్మా. ఏమర్థమైంది? కారులో వచ్చిన వాడిని కిడ్నాప్ చేస్తే కారు బయట ఉన్న వాడికి పెళ్లి అవుతుందని. ఆహా, మీకు అలా అర్థమైందా? సర్లే, రేపటి నుంచి నేను ఫోన్ టచ్ లో ఉంటాను. ప్రతి క్షణం ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. అలాగే మేడం. పదండ్రా. పిని, నా ప్లాన్ నీకు అర్థమైంది కదా? అర్థమైంది అమ్మాయి. ఇవన్నీ ఇంటికి పంపించు. పోసే సుకన్య, అపర్ణని ఎవరో ఒక బకరాగాడికి ఇచ్చి ఆస్తి మొత్తం నువ్వు నొక్కేయాలని ప్లాన్ చేశావు. నా మేనల్లుండే బకరాగా తీసుకొచ్చి రాజావారింటికి అల్లుణ్ణి చేసి ఆ ఆస్తి మొత్తం నొక్కేయడానికి నేను ప్లాన్ చేశానే. ఇక నీ బొచ్చులో రాయేనే. బావా, ఆపు 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 ఆపు. అక్క, కార్ దిగు. ఎందుకే? ముందు దిగండి. బావా దిగు. బావా బావా ఇక్కడికి తీసుకొచ్చావేంటే? చెప్తాను కదా, ఉండక్క. ఏయ్, హెల్ప్ హెల్ప్ అన్నావు, ఏంటా హెల్ప్? ఏంటి బావా తొందర? చెప్పేదాకా ఆగలేవా? ఏయ్, అవతల నాకు చాలా పని ఉంది. ఏంటి? ఏంటి? నీ డ్రీమ్ గల్లీ వెతుక్కోవడమా? ఏయ్, అవును, నీకెలా తెలుసు? అంతకు మించి దేశాన్ని ఉద్ధరించే పనే ఉంటుంది బావా నీకు. వదిలేవే, మనతో ఉన్నా ఆయన మనసంతా డ్రీమ్ గర్ల్ మీదే ఉంటుంది. వెళ్ళనివ్వు. ఆ హెల్ప్ ఏదో నేనే చేస్తాను. అది నువ్వు ఒక్కదానివే చేసే హెల్ప్ కాదక్కా. బావా ఇలారా, ఇద్దరు ఇలా పక్క పక్క నిలబడి చేయాల్సిన హెల్ప్. అయినా డ్రీమ్ గర్ల్ ని పక్కనే పెట్టుకొని ఊరంతా వెతుకుతావేంటి బావా? డ్రీమ్ గర్ల్ పక్కనుందా? ఎక్కడా? అదిగో మా అక్క. వాట్? మీ అక్క నా డ్రీమ్ గర్లా? ఆహా, కాసేపు అలా అనుకుంటే నీకు టెన్షన్ తగ్గుతుంది కదా అంటున్నాను. పిచ్చి వాగుడు వాగేవంటే చంపేస్తాము. హలో, ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? తన అన్నంత మాత్రం నువ్వు నా డ్రీమ్ గర్ల్ అయిపోతావా ఏంటి? అయినా నా డ్రీమ్ గర్ల్ ఎక్కడా, నువ్వెక్కడా? తనకు నీకు పోలిక. అందుకే నేను రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు. నేను వెళ్తున్నాను, దాంతోనే హెల్ప్ చేయించుకో. ఏయ్! అక్క 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 ఆగు. సారీ అపర్ణ, ఏదో సరదాగా అన్నాను. అయినా నీకేం తక్కువ?
నీ నవ్వు ముందు నా డ్రీమ్ గర్ల్ లాంటి వాళ్ళు 1,000,000 మంది వచ్చినా పోటీ పడలేరు. ఏదో ప్రేమించాను కాబట్టి మీ ముందు తన్ని తక్కువ చేయలేను కాబట్టి అలా అన్నాను. కానీ నిజంగా నీకన్నా అయితే అందంగా ఉంటుందని మాత్రం అనుకోను. నా మాటలు లైట్గా తీసుకో ప్లీజ్. బావ సారీ చెప్పాడు కదక్కా. ఇంకొకసారి నా ముందు డ్రీమ్ గర్ల్ గురించి మాట్లాడినంటేనే ఉంటాను. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు నువ్వే నా డ్రీమ్ గర్ల్. ఏంటి? అదే మీ చెల్లి చెప్పినట్టు కాసేపు అలా అనుకుంటే నా డ్రీమ్ గర్ల్ దొరుకుతుందని అలా అన్నాను. ఏం అవసరం లేదు. మీ డ్రీమ్ గర్ల్ ప్లేస్ నాకేం అక్కర్లేదు. కాకపోతే బయటికి అనుకుండా ఉంటే చాలు. ఓకే స్నేహ మరదల్, ఆ బావా, ఇప్పటికైనా చెప్తావా మేము నీకేం హెల్ప్ చేయాలో? ఇంకా సేపట్లో ఇక్కడికో కార్ వస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మిమ్మల్ని అవునా అని అడిగితే అవునని, కాదా అని అడిగితే కాదని చెప్తే చాలు. అదే మీరు నాకు చేసే హెల్ప్. అలా చెప్తే ఏం జరుగుతుంది? మీ పెళ్లి జరుగుతుంది. ఆ? ఏం లేదు బావా, ఇంతకన్నా డీటెయిల్స్ నన్నేం అడక్కు. కొంచెం సేపు వెయిట్ చేయండి. అదిగో కార్ వస్తుంది. నేను చెప్పినట్టు వినండి. చెప్పింది గుర్తుందిగా? స్టాప్ స్టాప్ స్టాప్, ఆపండి. ఎవరమ్మా, ఏం కావాలి? బహుశా లిఫ్ట్ ఏమన్నా అన్న? సారీ అమ్మా, మేము కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. వేరే వెహికల్ చూసుకో. మీరు వెళ్ళేది రాజావారింటికేగా? అవునమ్మా, మీకెలా తెలుసు? ఆ పెళ్లి చూపుల కోసమేగా వెళ్తున్నారు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నాకు అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఈ పెళ్లి జరగదన్న విషయం మీకే తెలీదు. ఏంటి, పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? కార్లో వేడిగా ఉంటుంది. బయటకొస్తే చల్లగా మాట్లాడుకోవచ్చు. రండి, దిగండి. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఎవరు నువ్వు? మేము పెళ్లి చూపులకు వెళ్తున్నాం, నీకెలా తెలుసు? అసలు మేము రాజావారి ఇంటికే వెళ్తున్నామని మీకెలా తెలుసు? అసలు ఇక్కడ ఎందుకు ఆపావు? ఏం చెప్పడానికి ఆపావు? అదిగో దూరంగా కనిపిస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయిని చూడ్డానికి మీరు వెళ్తున్నారు. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. పక్కన అబ్బాయి ఎవరు? విష్ణుమూర్తి, అంటే ఆ లక్ష్మీదేవి కాబోయే భర్త. ఆల్రెడీ పెళ్లి కొడుకు రెడీగా ఉంటే మమ్మల్ని ఎందుకు పెళ్లి చూపులకు పిలిచారు? వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో తెలియక. తెలియకపోతే చెప్పొచ్చు కదా. చెప్పేలోపు మీరు వచ్చేసారుగా. అసలు ఇదంతా నిజమంటానికి రుజువేంటి? ఎదురుగా ఉన్నారుగా, వాళ్ళతోనే చెప్పేస్తాను. అక్కా, నేను చెప్పింది నిజమేగా? ఆ, అవును. విన్నారుగా. ఇప్పుడు మా బావతో కూడా చెప్పిస్తాను. బావా, నువ్వు ఒప్పుకోవుగా? అవును, ఒప్పుకోను. ఇప్పటికైనా నమ్ముతారా వాళ్ళు ప్రేమించుకుంటున్నారని? సరిపోకపోతే చెప్పండి. వాళ్ళ ప్రేమకి ఎంత బలం ఉందో నిరూపించే సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను. అక్కా, బావా, ఇద్దరు ఒకసారి చేయి పైకెత్తండి. ఆ చేతి వేళ్లకున్న కట్లు చూశారుగా? తమ ప్రేమని కాదంటే ఎంతకైనా తెగిస్తామని చెప్పడానికి శాంపిల్ గా అలా కోసుకున్నారు. పొరపాటున మీరొచ్చి వాళ్ళ ప్రేమకు అడ్డుపడ్డారో ఈసారి పీకలు కోసుకుంటారు. ఇద్దరు ప్రేమికుల్ని చంపిన పాపం మీరే మూట కట్టుకుంటారు. అమ్మా, అంత పాపం మాకెందుకులేమ్మా. వాళ్ళని హ్యాపీగా ప్రేమించుకోమను, పెళ్లి కూడా చేసుకోమను. కావాలంటే పెళ్లికొచ్చి అక్షంతలు కూడా వేస్తాం. చాలా థ్యాంక్స్ అంకుల్. అవును, మనల్ని చేతులు పైకెందుకు ఎత్తమన్నట్టు? అది నాకు అర్థం కావడం లేదు. అరే, నీ చేతికి ఆ కట్టేంటి? ఏం లేదు, వంట చేస్తుంటే నూనె పడింది. చూస్తుంటే అలా లేదే. నా వేళ్ళు నలిగినట్టు నీ వేళ్ళు కూడా. నా వేళ్ళు నేనే నలగ కొట్టుకున్నానా ఏంటి నీ ఉద్దేశం? అంటే ఎంత నూనె పడినా అలా 4 వేళ్ళు ఎలా కాలుతాయా అని. అవును, నూనె 4 వేళ్ళ మీద ఒకేసారి పడింది. కాదని నువ్వు అనుకుంటే నేనే కావాలని పోసుకున్నాను. చాలా. అయ్యో, ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకులే. ఏదో మరదలు కదా అని చిన్న ఫీల్. కట్టు కూడా సేమ్ నాలాగే ఏ కట్టుకున్నా. కట్టుకోకూడదా?
నీలా కట్టుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? ముందే తెలిసింది కాబట్టి అసలు పెళ్లి చూపులకే వెళ్ళలేదనే తృప్తితో వెనక్కి వెళ్ళిపోతాం.